హాయ్ అండి. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా? ఊరుతుందండి. ఖచ్చితంగా నోరు ఊరాల్సిందే. ఏంటి అంటారా? మా పిల్లల్ని అరే డిన్నర్‌కి ఏం చేయమంటారురా అని అడిగాను. అమ్మ ఏమొద్దమ్మా, వేడి వేడి అన్నము, ముద్దపప్పు, ఆవకాయి, నెయ్యి చాలమ్మా. అది కలిపి అది కూడా నువ్వే పెట్టాలి అని అడిగారు. అందుకని చెప్పేసి వేడి వేడి అన్నం ఒక బేషన్‌లో వేసేసి కుక్కర్లో ఉన్నటువంటి మొత్తం ముద్దపప్పు వేసేసాను. తర్వాత అమ్మ పెట్టిన ఆవకాయ వేసేసుకొని నెయ్యి గిన్నెలో ఉన్న నెయ్యి అంతా పోసేసాను. పోసేసి కలుపుదామని ఫస్ట్ చెయ్యి పెట్టా. చెయ్యి కాలిపోయింది. తర్వాత ఇలా కాదని చెప్పి ఒక గరిటె తీసుకొచ్చి గరిటెతో కలిపాను. అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ గిరిటెలు మనకు పనికిరావని చెప్పేసి చేత్తో కలిపేశాననమాట. అంతే. చేత్తో కలిపానో లేదో, అమ్మ నాకు పెట్టు అని పిల్లలు. సో ఇలా అయితే మంచిగా కలిపి పిల్లలకైతే చక్కగా నేనే తినిపించాననమాట. సో ఇలా తినిపించడం చాలా ఇష్టం అనమాట నాకు. నేను ప్రతి సెలవుల్లో ఇంటికి వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక్కసారైనా చేస్తాను. పిల్లలందరినీ చుట్టూరు కూర్చోబెట్టుకుని ఇలా తినిపించడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా చేస్తారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.